హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. ఈ రోజు రెసిపీ ఎగ్ బోండా. దీన్ని ఎగ్ బజ్జీ అని కూడా అంటారు. ఈ ఎగ్ బజ్జీని మధ్యలో కట్ చేసి కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి చల్లి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, కొత్తిమీరతో గార్నిష్ చేసి కొద్దిగా నిమ్మరసాన్ని పిండితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎగ్ బజ్జీ తయారు చేసుకోవడానికి ఎగ్స్ ని ఉడకబెట్టి పొట్టు తీసి ఎగ్ ని 2 పీసెస్ గా కట్ చేసి ఈ ఎగ్స్ మొత్తాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 1.5 కప్పు వరకు శనగపిండి తీసుకొని జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ శనగపిండిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసి చిటికెడంతా బేకింగ్ సోడా తీసుకొని ఈ పొడి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ శనగపిండి మసాలాలు అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక 1 కప్పు వరకు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని మనం బజ్జీలు చేసుకోవడానికి ఎలాగైతే తయారు చేసుకుంటామో అలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా కచ్చపచ్చగా దంచుకున్నటువంటి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసి కొద్దిగా వామను కూడా యాడ్ చేసి పిండి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి ఈ మిక్చర్ ని పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి ఈ ఆయిల్ ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి శనగపిండిలోకి కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ ని యాడ్ చేసి శనగపిండిలో ఎగ్స్ మొత్తం మునిగేలా చూసుకోవాలి. మునిగిన తర్వాత ఈ ఎగ్స్ ని ఒక్కొక్క పీస్ గా తీసుకొని ఈ ఆయిల్ లోకి యాడ్ చేసి కాల్చుకోవాలి. ఈ బోండాలు ఒక సైడ్ కాలిన తర్వాత అవతల సైడ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బజ్జీలని కాల్చుకొని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిలోకి మిగిలిన ఎగ్స్ ని కూడా యాడ్ చేసి పిండి మొత్తము ఎగ్స్ మొత్తము బజ్జీల్లాగా వేసుకొని కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బోండా లేదా ఎగ్ బజ్జీలు తయారైపోయినాయి. బజ్జీలలో చాలా రకాలు ఉంటాయి కదా, ఆలూ బజ్జీ, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ. మీకు ఏ రకమైన బజ్జీ ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.